నా పేరు డాక్టర్ కొట్టే చెన్నై, రిటైర్డ్ ప్రిన్సిపాల్ను. కల్తీ. ఆంధ్రప్రదేశ్లో కల్తీలపై కల్తీ మాటలు బాంబుల్లా పేలుతున్నాయి. ఎవరి మాటలు నిజమో ఎవరిది అబద్ధమో తేల్చుకోలేక ప్రజలు తికమక పడుతూ ఉన్నారు. అట్లాగే రాజకీయ నాయకుల కల్తీ మాటల్లాగా పదార్థాలు కూడా కల్తీమయం అయిపోయాయి. నీళ్లు, పాలు, నెయ్యి, మందులు, ఆహార పదార్థాలు, హాస్టల్స్లో భోజనం కల్తీ, మందుల్లో కల్తీ, పురుగు మందుల్లో కల్తీ, విత్తనాల్లో కల్తీ, ఎరువుల్లో కల్తీ, సారాయిలో కల్తీ, వాగులు, వంకలు, వాటి అన్నింటిలో కల్తీ జరిగిపోతారు. ఈ మధ్య రాజమండ్రిలో పాలు తాగి కిడ్నీలు చెడిపోయి, పొట్టలు చెడిపోయి ఈనాటికి 5 మంది చనిపోయారని, చాలామంది హాస్పిటల్ పాలయ్యారని చెప్పేసి వార్తలు వచ్చాయి. దానికి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా హాస్పిటల్లో ఉన్న వారందరినీ కూడా ప్రభుత్వ వైద్యం చేసి బతికిస్తుందని, అలాగే చనిపోయిన వారికి తలా 10 లక్షలు ఇస్తామని చెప్పి చాలా ఉదారంగా ప్రకటించారు. అలాగే వైద్య సిబ్బంది వచ్చి ఆ పాలు తాగే వాళ్ళందరినీ కూడా శాంపిల్స్ సేకరించి ల్యాబులకు పంపించారు. ఆ ల్యాబుల రిపోర్ట్లు ఎప్పుడు వస్తాయో మన తిరుపతి నెయ్యి ల్యాబులలో నుంచి వచ్చినట్టుగా రిపోర్ట్లు వస్తాయేమో చూడాలి. ఈ లోపల ఈ విషయాలు సర్దుమణిగిపోతాయి. పాలు అమ్మే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇంకా అతను మా కులపోడని ఎవడో ఒక పెద్ద ఆయన ఫోన్ చేస్తాడు, వాడిని వదిలేస్తారు బెయిల్ మీద. వాడు దర్జాగా మళ్ళీ పాలు అమ్ముకుంటాడు. వాడి సంగతి మళ్ళీ మనమంతా మర్చిపోతాం. తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందని 40 రోజుల నుంచి గగ్గోలు పెడుతూ ఉన్నారు రాజకీయ నాయకులు, ప్రతిపక్ష నాయకులు. విమర్శల మీద విమర్శలు చేసుకుంటారు. మరి ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఆ ల్యాబ్ రిపోర్ట్లు అసలు నిజంగా ఏమొచ్చాయి? అవి ఒక కొలిక్కే రాలేదు. ఒకరు జంతు పదార్థాలు అంటారు, ఒకరేమో కెమికల్స్ అంటారు. ఏది నిజము? ఇంతవరకు ఏది తేలే. 40 రోజుల పైన చివరకు జరిగేది ఏంటంటే, ఏ పలుకుబడి లేని అనామక అధికారులు ఒక నలుగురిని బలి చేస్తారు. అసలు కమిషన్ల కోసం కక్కుర్తిపడి నీచంగా ప్రవర్తించి కల్తీ చేయమని వాళ్ళ మీద ప్రెజర్ తెచ్చి వాళ్ళతో బలవంతంగా సంతకాలు పెట్టించినటువంటి ఈ అనధికారులు వాళ్ళు మాత్రం బయటపడతారు. అందుకనే ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ పెత్తనం చేసే అధికారం గల సీఎం కానీ, మంత్రులు కానీ, చైర్మన్లు కానీ, డైరెక్టర్లు కానీ వాళ్ళ సంతకం కూడా తీసుకుంటే చాలా మంచిది. కొంతైనా కూడా ఇలాంటివి జరగకుండా ఉంటాయని ఆశిస్తాం. నీళ్ళు, మందులు, హోటల్స్, హాస్పిటల్స్, నదులు, ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా తినేవి, తాగేవి. వాటి మీద పర్యవేక్షణ ఎవరిది? అధికారం ఎవరిది? వీటన్నిటిని తనిఖీ చేసేందుకు తగినంత సిబ్బంది ఉన్నారా? అవి టెస్ట్ చేయడానికి తగినన్ని ల్యాబులు అన్ని ప్రాంతాల్లో ఉన్నాయా? చూసారా ఎప్పుడైనా? ఆయా డిపార్ట్మెంట్లు కానీ మొత్తం మీద కానీ సీఎంఓ, డిప్యూటీ సీఎంఓ, ఇతర మంత్రులు కానీ ఆయా సంబంధిత మంత్రులు ఎప్పుడైనా చెక్ చేశారా? అన్ని లక్షల లీటర్లు నెయ్యి కొని టీటీడీలోనే సరైన ల్యాబొరేటరీ లేదు. ఇంతవరకు దాంట్లో ఏం కలిసిందో ఈ నవీన యుగంలో నవీన టెక్నాలజీలు కూడా కనుక్కోలేకపోతున్నారు. ఇంకా ప్రసాదాల కొరకు, భోజనాల కొరకు వేల టన్నుల దినుసులు కొంటూ ఉంటారు. వాటిని తనిఖీ చేయడానికి, టెస్ట్ చేయడానికి ల్యాబులు ఉన్నాయా? లేదు. ఎందుకు లేవు? అలాగే కర్నూలు ఆహార పదార్థాలు టెస్ట్ చేయడానికి 1953లో రాయలసీమ 4 జిల్లాలు కలిపి ఒక ప్రాంతీయ ల్యాబొరేటరీని ఒకదాన్ని కర్నూలులో స్థాపించారు. కానీ అందులో 56 మంది సిబ్బంది ఉండాలి. కానీ నేటికి 9-10 మంది కూడా లేరు. దానికి తోడు 2009లో కర్నూలుకు వచ్చిన వరదల్లో ఆ ల్యాబులో వస్తువులు అన్నీ కూడా చెడిపోయాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ల్యాబులో వస్తువులను రీప్లేస్ చేయటం కానీ, రిపేర్లు చేయటం కానీ ఇంతవరకు జరగలేదు. సిబ్బంది మాత్రం తగ్గిపోతూ ఉన్నారు. ఆ ఉన్న ఒకరిద్దరు ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్లు తెచ్చినటువంటి శాంపిల్స్ను హైదరాబాదు పంపిస్తున్నారు. వాళ్ళు ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు పంపిస్తారు. ఈ లోపల ఆ కేసు నీరు గారిపోతుంది. వీళ్ళు లంచాలు తీసుకుని వాటిని తుడిచేస్తారు. అలాగే కర్నూలు నగరములో హంద్రీ నది పారుతుంది. ఈ హంద్రీ నది ఎదురుగా అంటే ఒక ఆనంద్ టాకీస్ అని ఉంది. ఆనంద్ టాకీస్ ఎదురుగా ఒక క్యాజ్వే ఉంది. ఆ క్యాజ్వే పక్కన మట్టి వేసి నదిని పూడుస్తున్నారని చెప్పేసి కొంతమంది సిటిజన్స్ కర్నూలు మున్సిపాలిటీ కంప్లైంట్ చేసినారు. వాళ్ళు పట్టించుకోలేదు.
ఈ లోపల వాళ్ళు మట్టి వేసి బ్రహ్మాండంగా చదువు చేసుకొని ఒక 10 సెంట్లమైన బ్రహ్మాండమైన టీ స్టాల్ పెట్టి నియాన్ లైట్ల కాంతిలో పెద్ద మనిషి వచ్చి ఓపెన్ చేసిపోయాడు. బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. నీటిపారుదల శాఖ వాళ్ళు పట్టించుకోలేదు, కంప్లైంట్ విన్నటువంటి మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోలేదు, నది మాత్రం బూడిపోతూ ఉంది. ఇది మన నిష్క్రియ పర్వం అంటే ఇది. ఇట్లా ఉంటుంది మన పరితనం. పైన చెప్పుకున్నటువంటి నీళ్లు, పాలు, నెయ్యి, ఇతర ఆహార పదార్థాలు ఇంకా ఇతరములపై పర్యవేక్షణ సిబ్బందిని తగినంత మందిని నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పదార్థాల వారీగా ల్యాబులు పెట్టి తరచుగా తనిఖీలు చేయించాలి. ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే ఆయా ప్రాంతాల్లో ల్యాబులు పెట్టి పర్యవేక్షణ అధికారులను విస్తృతంగా తనిఖీలు చేసేటట్టుగా చూడాలి. అలాగే అధికారులలో ఎక్కువ మంది లంచం తీసుకుని కేసులు నీరుగారుస్తున్నారు, అది అందరికీ తెలుసు. అలాంటి వారిపై తనిఖీలు ఉన్నాయా? ఒకవేళ పట్టుబడితే వారిపై శిక్షలు ఏమున్నాయి? ఎంతవరకు వాళ్ళు బయటపడుతున్నారు కానీ వారికి శిక్షలు లేవు. శిక్షలు లేక, భయం లేక వాళ్ళు ఈ లంచాలకు మరిగి అవినీతికి పాటుపడుతున్నారు. ఇక ఈ రాజకీయ డైలాగులు వింటూనే ఉన్నాం. ఇక మీదట ఇలాంటి సంఘటన జరగకుండా మేము చూసుకుంటామని అంటారు. అది పాతబడిపోయింది ఆ డైలాగు. ఇప్పటికైనా తగినన్ని పర్యవేక్షణ ల్యాబులు పెట్టి, అధికారులను పెట్టి పర్యవేక్షణ చేసి ఈ కల్తీలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలా తీసుకుంటే ప్రజలు సంతోషిస్తారు.